కేటీఆర్ ప్రెస్ మీట్ మీద. మనతో పాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి నాకు అవకాశం ఇచ్చి మాట్లాడటానికి. ఎందుకంటే సార్ చాలా కీలకమైన విషయం మీరు ఇప్పుడు చర్చ చేసేది. కేటీఆర్ గారు ఏదైతే ఈ రోజు 48 గంటలలో వస్తా ఏమంటారు హైడ్రోజన్ బాంబులు వేస్తా, నార్మల్ గా కాదు అందరినీ చెల్లా చెదురు చేస్తా, కాంగ్రెస్ పార్టీ కుంభకోణాన్ని బయట పెడతా, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనే దాన్ని నిరూపిస్తా అని చెప్పి ఒక 48 hours డెడ్ లైన్ పెట్టి 72 hours తర్వాత వచ్చిండు ఆలోచించుకొని. అయితే సరే ఆసక్తికరంగా ఏం చెప్తాడు ఏంది అని ప్రజలే కాకుండా రాజకీయ విశ్లేషకులు, రాజకీయాలకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అసలు తెలంగాణ మీద శ్రద్ధ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చెప్తాడో అని చేసి విందామని మేము కూడా రూలింగ్ పార్టీ మా మీద ఏమై ఆరోపణలు చేస్తాడో చూద్దామనే ఆలోచనతో మనం ఉన్నాం. అంటే ఎక్కడ ఏ సబ్జెక్ట్ మీద వస్తుండాలి. ఆయన ఒక్క అంశం ఈ రోజు నాకు క్లారిటీ కనపడ్డది. తెలంగాణ ప్రజలు కూడా మీ జీ ఛానల్ ద్వారా నేను వాళ్ళందరికీ చెప్తున్న విషయం, ఈ భూమి 2003 అప్పుడున్న బీజేపీ ప్రభుత్వంలో, అప్పుడున్న తెలుగుదేశం పార్టీ బీజేపీ అలయన్స్ లో ఉన్న ప్రభుత్వంలోనే ఈ భూమి గవర్నమెంట్ భూమి అని చెప్పి దీన్ని తీసుకుపోయి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం ఐఎంజీ భారతకి ఇచ్చారు. అంటే ఇది గవర్నమెంట్ భూమి కాబట్టి ఆ రోజు ఇచ్చిర్రు. సరే, అది 25 సర్వే నెంబర్ లో ఉన్నటువంటి 400 ఎక్స్చేంజ్ కింద 36 సర్వే నెంబర్, అదే అక్కడ 36 సర్వే నెంబర్ పక్కనే ఉన్నటువంటి గోపాన్పల్లిలో 397 acres ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అప్పుడు ఉన్నటువంటి రిజిస్ట్రార్ అందరు సంతకం పెట్టిర్రు. తర్వాత దాన్ని మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఇదంతా తెలిసిన కథ. ఇదంతా వీళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ కేసు ఐఎంజీ భారతకు వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఇప్పుడు 2014 తర్వాత కేసు నడుస్తుంది. ఈ కేసులో వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కేసు నడుస్తుంది. ఆయన ఏ రోజు దీన్ని ప్రభుత్వ భూమి అనలేదు, ఏ రోజు దీన్ని ఫారెస్ట్ భూమి అనలేదు, ఏ రోజు హెచ్సి భూమి అని చెప్పలేదు ఎప్పుడు కూడా. ఈ రోజు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఇది గవర్నమెంట్ భూమి కాదని చెప్పడమో, ఇది గవర్నమెంట్ భూమే కాదా, ఇది హెచ్సి భూమా కాదా అని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసింది. ఐసిఐసిఐ బ్యాంక్ అనేది బ్రోకరేజ్ ఉంటారు ప్రతి కంపెనీ. ఇలా పెద్ద బ్యాంకర్స్ తోటి డీల్ చేయడానికి మల్టీనేషనల్ కంపెనీస్ కూడా బ్రోకరేజ్ ఫర్మ్స్ ని వాడుకుంటాయి. అదొక అంశం, అది బిజినెస్ అంశం. కానీ తెలంగాణలో ఊరుకున్న ప్రజలకు తెలియదు. ఆయన ఏదో చెప్పుకుంటూ ఆయనకు ఇంగ్లీష్ బాగొచ్చు, దేశ విదేశాలలో చదివింది కాబట్టి టెక్నికల్ గా 4-5 ఇంగ్లీష్ ముక్కలు 4-5 తెలుగు ముక్కలు మాట్లాడి తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఆయన ఒక లైన్ తీసుకుంటూ ఏదో బీజేపీ ఎంపీ అన్నాడు. మరి చెప్తే మరి ఆయనతో ఏమైనా ఆయన చెప్పాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే నువ్వు ప్రజాప్రతినిధి అయి ఉండి దాచిపెట్టి 2 రోజుల తర్వాత చెప్తా, 5 రోజుల తర్వాత చెప్తా, ఇప్పుడు కాదు 2 ఎపిసోడ్ ఉంది, 3వ ఎపిసోడ్ ఉంది, ఇదేమన్నా పుష్ప సినిమా 1, 2, బాహుబలి 1, 2 లెక్క ఆయన ఏదో డ్రామా చేయబడ్డాడు. మీరు ఒకటే చెప్తున్నా, ఈ టోటల్ అంశాల్లో 10,000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తే ఎక్కడ సంక్షేమ పథకాలు చేసి మంచి పేరు తెచ్చుకుంటుందనే ఆక్రోశము, విష ప్రచారం చేయాలన్న ఆలోచనతో చెప్పినట్టే ఉంది. కానీ